సో, ఈ సిరి హనుమంతు అనే అమ్మాయి విశాఖపట్నంలో పుట్టింది. మా వైజాగ్ పిల్ల అనమాట. సో, అమ్మాయి చిన్నతనంలోనే మంచి చలాకి. నాన్నగారు చిన్నతనంలోనే పోవడం వల్ల సో, ఇంట్లోనే మా అందరికీ ఆ అమ్మాయి పెద్ద దిక్కు. షాప్ ఉండేదనమాట. షాప్ పని చేసుకుంటూ ఆమె చకాగా చలాకీగా మొత్తం చాలా యాక్టివ్‌గా ఉండేదనమాట. సో, అప్పుడే వచ్చిన టిక్‌టాక్‌లో ఫేమస్ అయింది. డాన్సులేసింది. వైజాగ్‌కి పాటలు పాడింది. అంతా సో, వైజాగ్ అమ్మాయి అవ్వడం వల్ల సో, మొత్తం అంతా అమ్మాయి చాలా అందంగా ఉండడం వల్ల చాలా వైరల్ అయిపోయింది. చాలా ఫేమస్ అయిపోయింది. సో, అప్పుడు ఆ టిక్‌టాక్ నుంచి నెమ్మదిగా ఆమె షార్ట్ ఫిల్మ్స్‌లోకొచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు? మన పత్తి గింజల టీమ్ మెంబర్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్, తర్వాత దీప్తి సునైన ఈ బ్యాచ్ అనమాట. సో, ఈ బ్యాచ్‌లతో పరిచయం పడి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అలా ఫేమస్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి పెరిగి పెద్దదయింది. పెరిగి పెద్దదవ్వడంతో నాగార్జున సాబ్ చూసారు. నాగార్జున సాబ్ ఎవరు పెరిగి పెద్దయినా చూస్తారనమాట. ఆయన కూడా మన్మధుడు కాబట్టి చూసారు. ఆ అమ్మాయి బావుంది. చాలా చక్కగుంది. 'బిగ్ బాస్ 5'కి రావాలని ఆహ్వానం పంపిస్తే ఆ అమ్మాయి పిలిచిన వెంటనే ఎళ్ళిపోయింది.